హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకో రుచులకు స్వాగతం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను మార్నింగ్ 7:30 కల్లా నా పూజ మొత్తం పూర్తయిపోయింది. దేవునికి నైవేద్యాలన్నీ చేసి పూజను చక్కగా పూర్తి చేసేసుకున్నాను. పూజ మొత్తం అయిపోయిన తర్వాత తీయగా వినాయక చవితి స్పెషల్గా ఒక స్వీట్ని తయారు చేసుకోవాలని ఇప్పుడు నేను ఒక బౌల్లో వాటర్ని వేసుకున్నాను. ఇలాగా ఒక కప్పు నిండా వాటర్ వేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనం ఈ బౌల్లో వేసిన వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ గిన్నెలో వేసేసుకొని పక్కన వేరొక స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం పాస్తా ఉంటుంది కదండి, మ్యాక్రోనీ పాస్తా, ఆ పాస్తాను ఒక కప్పు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పాస్తాను ఉత్తిగానే ఫ్రై చేయొచ్చు, లేదంటే మీకు నెయ్యి ఎక్కువగా ఇష్టపడితే నెయ్యి కూడా వేసి చక్కగా ఫ్రై చేసేసుకోవచ్చు. నేనైతే ఉత్తిగానే ఫ్రై చేశాను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన రెడీగా పెట్టేసుకున్నాను. ఈలోగా మరొక పక్క వాటర్ బాయిల్ అవుతుంది కదా, వాటర్ చక్కగా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పాస్తాలను ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి చక్కగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 6-7 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. పాస్తా కొద్ది గట్టిగా ఉంటుంది కదా, కాబట్టి ఇప్పుడు మనం 6-7 నిమిషాల పాటు మూత పెట్టి సిమ్లో పెట్టి ఉంచేసామంటే పాస్తాలు చక్కగా మెత్తగా పువ్వుల్లా రెడీ అయిపోతుంది అన్నమాట. చూసారు కదా, ఎంచక్కా పాస్తా కూడా ఉబ్బుతుంది, మనకు తెలిసిపోతుంది ఉడికినట్టు. ఇలా ఉడికిన తర్వాత ఒక కప్పు చిక్కటి పాలను యాడ్ చేసేసుకోవాలి. పాలు కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు పాస్తాలు పాలల్లో చక్కగా ఉడకాలి కదా, బాగా మగ్గిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పాస్తా పాయసం. ఒకసారి ఇలాంటి ఫెస్టివల్ టైంలో వెరైటీగా స్వీట్ తినాలనిపిస్తుంది కదా, అప్పుడు మనం ఇలాంటి వెరైటీ పాస్తాలతో పాయసాలని రెడీ చేసుకోవచ్చు. వెరైటీగా ఉంటుంది కదా అని నేను ట్రై చేశాను. నాకైతే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను పంచదారను ఒక 8 స్పూన్ల పంచదారను ఇందులో యాడ్ చేసుకున్నాను. ఈ పాస్తా పాయసం సూపర్గా ఉందండి. చిన్నపిల్లలు అయితే ఇంకా సూపర్గా ఇష్టపడతారు. చక్కగా చిన్న చిన్న గొట్టాల్లా ఉంటాయి కదా. ఇప్పుడు వేరొక పక్క ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో నేను ఎండు ద్రాక్ష ఉంది కదా, కిస్మిస్లను వేసి చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఈ విధంగా నెయ్యిలో ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పాయసం. ఇలాగా నెయ్యిలో మనం ఈ విధంగా ఈ కిస్మిస్లను ఫ్రై చేసేసుకోవాలి. కిస్మిస్లను బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ రెడీ అవుతున్న పాస్తా పాయసంలో యాడ్ చేసేసుకోవాలి. ఇలాగ యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఒక చిటికెడు ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలాంటి స్వీట్స్లో ఉప్పు వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది. అలాగే ఒక 2-3 ఇలాచీలను కూడా దంచి వేయాలి. తర్వాత ఇందులో బాదం పప్పుని కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. బాదం పప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో నేను యాడ్ చేశాను. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే వాటిని యాడ్ చేయండి. ఈ విధంగా చక్కగా మన పాస్తా పాయసం రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎంత టేస్టీగా ఉంటుందంటే తింటుంటే తినాలనిపిస్తుంది. ఇలాంటి పండగ సెలబ్రేషన్ అప్పుడు పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సూపర్గా ఉంది, ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. చూసారు కదా, ఇలాంటి పండగ టైంలో చక్కగా మనకి నచ్చిన పాయసాలను చేసుకొని తింటాం కదా. ఈసారి నేను పాస్తా పాయసాన్ని రెడీ చేశాను. మీకు కానీ నచ్చినట్టయితే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. సూపర్గా ఉంది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.